చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సో, ఏంటంటే నరాల బలహీనతగా ఉంటాయి. కాళ్ళు బాగా తిమ్మిర్లెక్కిపోతుంటాయి. చెయ్యి తిమ్మిర్లెక్కిపోతుంటాయి. కొద్దిగా దూరం నడవంగానే అలసటొచ్చేస్తుంది. ఇలాంటి కంప్లెయింట్స్ అన్నీ చెప్తుంటారు. ఈ వీడియోలో దాని యొక్క రీజన్స్ ఏంటి? మనం ఏం టిప్స్ ఫాలో అవుతే ఇవన్నీ కంప్లీట్‌గా క్లియర్ అవ్వచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా అండి సిమ్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే కాళ్ళు తిమ్మిర్లెక్కిపోవటం, మొద్దుబారిపోవటం అనేది కంప్లెయింట్ ఈజీగా చెప్తుంటారు. అంటే మెడ దగ్గర నుంచి చెయ్యి తిమ్మిర్లెక్కిపోవటం, కాళ్ళు తిమ్మిర్లెక్కిపోవటం ఇవన్నీ చెప్తూ ఉంటారు. దేనికి వస్తుంది? సో, ఈ కంప్లెయింట్ దేనికి బిగిన్ అవుతుంది ఏంటంటే మేజర్‌గా బి12 డెఫిషియన్సీ. వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండటం వల్లే ఈ కంప్లెయింట్‌లన్నీ వస్తుంటాయి. ఈ వైటమిన్ బి12 రిచ్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి? ఇది కంప్లెయింట్‌గా వైటమిన్ బి12 రిచ్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి? ఇది వేగన్‌లో చాలా వరకు తక్కువగా ఉంటుంది. అంటే వెజిటేరియన్ ఫుడ్స్ ఎవరైనా తీసుకునే వాళ్ళో చాలా వరకు తక్కువ ఉంటది. మిల్క్, వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన వాటిలో ఇది మేజర్‌గా రావాల్సినవి ఏమున్నాయి? చికెన్స్ అంటే ఏదైనా మాంసం కృతుల్లోని, లివర్‌లోని బి12 అనేది అధిక మోతాదులో ఉంటుంది. చాలామంది మరి ఇండియాలో మిక్స్డ్ డైట్ ఉంటుంది. వెజిటేరియన్ డైట్స్ ఉంటారు, వేగన్ డైట్ ఉంటారు. వాళ్ళకి సంబంధించినవి ఏమైనా ఉన్నాయంటే పాలుకు సంబంధించిన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ అని గానీ, కర్డ్ అని గానీ, బటర్ మిల్క్ కానీ, మష్రూమ్ గానీ వీటిల్లోని బి12 అనేది అధిక శాతంలో ఉంటుంది. మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో ఇవి అమర్చండి. అంటే మీరు తీసుకునే డైట్‌లోని ఈ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మీ కాళ్ళు మంటలు, తిమ్మిర్లు తగ్గే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. ఇది దేనికొస్తుందని దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు తిమ్మిర్లు, కాళ్ళు మంటలు దేనికొస్తుంటాయి? చాలామంది చూసుకుంటే అండి తిమ్మిర్లు, మోకాలు రావడానికి బి12 డెఫిషియన్సీ అని చెప్పాం. దేనికి ఇవన్నీ వస్తుంటాయి? మన నరం పైన ఇప్పుడు మనం ఎలా అయితే మనం కాపర్ వైర్ పైన ప్లాస్టిక్ పోతుంటుందో, అలాగే మన బాడీలో నెర్వ్స్ అన్నిటిపైన మైలిన్ షీత్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మైలిన్ షీత్ డీజనరేటివ్ గానీ, డ్యామేజ్ గానీ అవుతుందో దేనివల్ల? బి12 డెఫిషియన్సీ వల్ల. ఎప్పుడైతే ఆ పైనున్న పోత డ్యామేజ్ అయిపోతుందో దానివల్ల కాళ్ళు మంటలు, తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఒకటే చూడండి మన తీసుకున్న కాపర్ వైర్ తీసుకుంటే పైన ప్లాస్టిక్ పోత పోయింది. వైర్ పట్టుకుంటే ఏమవుతుంది? హై వోల్టేజ్ అయితే షాక్ కొడుతుంది. లో వోల్టేజ్ అయితే మన చేతికి ఏమవుతుంది? వేడిగా ఎక్కుతోని చూస్తుంది. సో, పట్టుకుంటే బాగా వేడికి కాలిపోతుంది. ఇదే మన బాడీలో జరిగే మెకానిజం కూడా. సో, నెర్వ్ పైన ఆ మైలిన్ షీత్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో దాన్ని పట్టుకుంటే మన చెయ్యి బాగా మండిపోతాం. సో, అదే బాడీలో కాళ్ళు మండిపోవటం, చేతులు మండిపోతాం. దేనికొస్తుంది? దీనివల్లే వస్తుంది. ఇది లోపల జరిగే మెకానిజం. అసలు డైటరీ హ్యాబిట్స్‌లో కానీ, దీంట్లో గానీ మనం బి12ని మనం సప్లిమెంట్ కింద గాని మనం తీసుకుంటే ఇవేవి ఉండవు. అంతకుముందు చూసుకుంటే బి12 సప్లిమెంట్స్ అసలు చాలా వరకు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఈ బి12 డెఫిషియన్సీలు చాలా వరకు ఎక్కువున్నాయి. నరాల బలహీనతలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. దేనివల్ల? కాంప్లికేటెడ్ డిసీజెస్ రావటం వల్ల. కొంతమంది ఏమవుతుందంటే ఏంటంటే చాలామంది ఈ కంప్లెయింట్ వచ్చే అవకాశాలు ఎవరికున్నాయి? డయాబెటిక్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అంటే షుగర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కంప్లెయింట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేనికోసం? ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్కువగా పెరుగుతుందో, ఇన్సులిన్ స్పైక్ అవుతుందో ఈ నరం పైన ఉన్న డ్యామేజ్ చేస్తుంది. అంటే ఈ మైలిన్ షీత్‌ని డ్యామేజ్ చేస్తుంది. అందుకు చాలామంది చూస్తుంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా చాలామంది తెలిసింది. షుగర్ ఉన్న వాళ్ళకే కాళ్ళు మంటలు ఎక్కువగా ఉంటాయి. నార్మల్ పీపుల్ కన్నా షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. దేనికి? ఈ కంప్లెయింట్ ఉండటం వల్ల. ఇంకా ఎక్కువగా కంప్లెయింట్లు వచ్చేవాళ్ళు ఓల్డ్ పీపుల్. అంటే కావాల్సినంత పోషకాహారాలు తీసుకోకపోవటం వల్ల ఓల్డ్ పీపుల్‌లో కూడా ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుంది. ఎందుకని? ఏదైనా తింటే మనం అరగా తీసుకోలేకపోతామని చాలా లిమిటెడ్‌లో తీసుకుంటుంటారు. లిమిటెడ్‌లో తీసుకోవటం తప్పు కాదండి. సో, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా వరకు బెటర్‌గా చేయాలి. క్వాంటిటీని మనం పక్కన పెడితే క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్ ఇవి మేజర్‌గా ఈ నట్స్ మీరు ఓల్డ్ పీపుల్ గనుక తీసుకుంటే నట్స్‌ని కూడా మీరు స్నాక్ కింద అలవాటు పెట్టుకుంటూ ఉండండి. కొంతమంది ఏమవుద్దంటే 60 ఇయర్స్, 70 ఇయర్స్ వచ్చిన తర్వాత అంటే మిక్స్డ్ డైట్‌లో ఉన్నవాళ్ళు ఓకే. నాన్ వెజ్ ఫుడ్స్ తినేవాళ్ళు లివర్‌లో గానీ మాంసకృతుల్లో గానీ ఉంటుంది. కొంతమంది ఏమవుద్దంటే ఆ ఏజ్ వచ్చిన తర్వాత నాన్ వెజ్ ఫుడ్స్ తినడం కూడా చాలా వరకు తగ్గిచ్చేశారు. సో, 90% అందరూ వెజిటేరియన్ డైట్‌లోనే ఉంటారు. వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా పాలు, పన్నీరు ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడానికి చూడండి. దాంతో పాటు మష్రూమ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో మేజర్‌గా ఏంటంటే నట్స్‌ని అలవాటు చేసుకోండి. సన్‌ఫ్లవర్ సీడ్స్ అని, వాటర్ మిలన్ సీడ్స్ అని, మస్క్ మిలన్ సీడ్స్ అని మీకు బయట మార్కెట్‌లో దొరుకుతుంటాయి. ఇవన్నీ క్రష్ చేసి పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్‌ని వాటర్‌లో గానీ, పాల్లో గానీ మిక్స్ చేసుకోండి. మీరు డైలీ హ్యాబిట్ చేసుకోండి. ఈ పౌడర్‌ని మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు అలాంగ్ విత్ వాటర్ ఆర్ టీ
మీరు తాగే టీ, కాఫీల కన్నా ఈ మిల్క్‌లోని ఈ పౌడర్ యాడ్ చేసుకొని ఉన్నారంటే మీకు కావాల్సినంత సప్లిమెంట్ అవుతుంది. దీనివల్ల మీ మోకాల్లో మీ తిమ్మిర్లు గానీ, మొద్దుబారిపోవటం గానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇన్ జనరల్‌గా మాట్లాడుకుందాం. లేదు ఏదైనా కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటాయి. అంటే కొన్ని పెద్ద డిసీజులు ఉంటాయండి. నరాలకు సంబంధించినవి. ఆ డిసీజ్ వచ్చినప్పుడు గూడా ఈ కాళ్ళు మంటలు, తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కాళ్ళు మంటలు గానీ, తిమ్మిర్లు గానీ, మొద్దుబారిపోవటం గానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. హోమియోపతిక్ మెడిసిన్స్ ఏమున్నాయి? సో, హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా కూడా కాళ్ళు మంటలు, తిమ్మిర్లు తగ్గించగలుగుతాం. దాని యొక్క రూట్ కాజ్ ఏంటన్నది మనం తెలుసుకోవాలి. మేజర్‌గా చూసుకుంటే అండి హోమియోపతిక్ రెమెడీస్‌లో బ్యూటీ ఆఫ్ హోమియోపతి ఏంటంటే ఒక సింప్టమ్‌ని బట్టి మనం డ్రగ్ ఇవ్వడానికి కాదు. సో, వాళ్ళ యొక్క మెంటల్స్ ఇష్యూసే గాని, అంటే సైకలాజికల్ ఇష్యూస్ అంటే మెంటల్ సింప్టమ్స్, ఫిజికల్ సింప్టమ్స్, పర్సనల్ సింప్టమ్స్, వాళ్ళ ఆకలి ఎలా ఉంటుంది, దాహం ఎలా ఉంటుంది, మోషన్ ఎలా అవుతుంది, సో, సైకలాజికల్‌గా ఏం ఫీల్ అవుతున్నారు, కోపం ఎక్కువగా ఉంటుందా, ఆందోళన ఎక్కువగా ఉంటుందా, ఈ సింప్టమ్స్ అన్నీ మనం కన్సిడర్ చేసుకొని, సో, కాళ్ళు మంటలని ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏ కాలు ఎక్కువగా ఉంది? రైట్ ఎక్కువగా ఉందా? లెఫ్ట్ ఎక్కువగా ఉందా? చెయ్యి ఉంటే రైట్ ఎక్కువగా ఉందా? లెఫ్ట్ ఎక్కువగా ఉందా? కొంతమందికి డయాగోనల్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ అలా ఉంటుంది. సో, ఈ సింప్టమ్స్ అన్నీ మనం పేర్ చేసుకొని హోమియోపతిక్ రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది. హోమియోపతిస్‌లో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయండి. సల్ఫర్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఆర్సెనిక్ ఉంటుంది. మోస్ట్‌లీ ఏంటంటే ఈ పెథలాజికల్ సింప్టమ్ కన్సిడర్ చేసుకొని మనం ఇస్తే ఏంటంటే ఈ సల్ఫర్ అనే డ్రగ్ ఏమవుతుందంటే కాళ్ళు మంటలకి, చేతుల మంటలకి చాలా హెల్ప్‌ఫుల్‌గా బెటర్ అవుతుందండి. అలాంగ్ విత్ రూట్ కాజ్ ఏంటని మనం తెలుసుకుంటే దీన్ని క్యూర్ చేయగలుగుతాం. రిలీఫ్ వేరు, క్యూర్ వేరు. మీరేదైనా ఎక్స్‌టర్నల్‌గా సప్లిమెంట్స్ గానీ ఏమైనా తీసుకుంటే ఆ టైంకి రిలీఫ్ వస్తుంది. డైటరీ హ్యాబిట్స్‌లో మనం తీసుకుంటే ప్రొలాంగ్డ్ డ్యూరేషన్‌లో అది లివర్‌లో స్టోరేజ్ అయిపోయి అది క్యూర్ అవుతుంది. ఈ డిసీజ్డ్ పార్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ 2 మనం తీసుకొని మన హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అండి ఈ కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, ఈ నరాల బలహీనతని కంప్లీట్‌గా క్లియర్ చేయగలుగుతాం.